అంటే రైతు భరోసా అది ఇస్తున్నారా లేదా మీకు? రైతు బంధు ఇంతవరకు చెప్పిండు కదా, ఇంక ఇచ్చలేడు. ఇవ్వలేదా? సగం మందికి ఇచ్చాడు, సగం మందికి మళ్ళీ జనవరికి అన్నాడు కదా, సగం మందికి ఇచ్చేసినాడు. ఏంది రుణమాఫీ అయిందా లేదా? రుణమాఫీ సగం మందికి అయినాయి, ఇంకా సగం మందికి మళ్ళీ జనవరి అన్నాడు. జనవరిలో చేస్తా అన్నారా? మీకు అయిందా రుణమాఫీ? అయింది. అయిందా? అంటే ఏంటి అసలు ఎలా ఉంది? అంటే అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది గవర్నమెంట్? ఏమన్నా బెటర్? ఎలా ఉండేది రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా అనిపించింది? అంటే అప్పటిది ఇప్పటిది అంటే అప్పుడు మొత్తం అతను ఈ మొక్కల మీద పడ్డాడు. మొక్కలు 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 అవి పెట్టకము పెరకలు తీసి పెట్టకము. వాళ్ళకి లాభం ఉంది, మనకేం లాభం ఉంది? ఇతను మొక్కల మీద పడలేడు ఇంతవరకు. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ బాగుంది అయితే. అంటే మళ్ళీ వచ్చేసారి కూడా ఆయన వచ్చే అవకాశం ఉందంటారా? పెన్షన్ అది పెంచుతారన్నారు, పెంచలేదు. ఏం లేదు, అదంతా ఏమంటే ఒక బస్సు ఒకటి చేరాకుండా బస్సు చేసినాడు. అదే బస్సు మొదలు వేరేది ఏమన్నా 500 రూపాయలు గ్యాస్ అని అన్నారు, మరి అది ఇచ్చలేడు. అది ఇంకా ఏమి అది ఆర్డర్లో బస్సు పెట్టింది తప్ప. అంటే పథకాలు ఏమొచ్చినాయి, ఇంకా ఏమేమి రావాలి? అంటే 2500 ఇచ్చారా? 2500 లేదు, పథకం రైతు బంధు లేదు, రైతు బంధు లేదు, ఇదే అన్నీ అయిపోయినాయి. ఇస్తారనుకుంటున్నారా అవన్నీ? ఏం జనవరి ఇదంతా పోతే అతని డేటాలకి వేస్తాడు. అంటే ఫస్ట్ వేస్తుంటానే కదా, వేయలేదు. ఫ్రీ బస్ ఏమైనా ఉపయోగం ఉందా లేదా? ఫ్రీ బస్ అయితే ఉంది. బాగుందా? ఫ్రీ బస్ బాగుందా? ఏమని పబ్లిక్ పడిసి వస్తున్నారు అంతేనా? కర్ణాటక బస్సు ఒకరెక్కరు తిరిగి ఇంటికాడ తిరిగి వస్తుంటారు. ఏడ సీటు నిలబడి సీవేష ఎక్కిన వాళ్ళము నడమ మధ్య రకాలను ఇంకా నిలబడే పోవాలి. మరి రేవంత్ రెడ్డి గారికి వచ్చేసారి కూడా మళ్ళీ ఓటేస్తారా? ఇరా ఎట్లా జనంతో మాట, జనం ఎక్కడ తిరుగుతుందో ఎక్కడ తెలియదు. జనం ఎక్కడ డబ్బు అంటే అక్కడ తిరుగుతుంది. జనం మాటనా? మరి బీజేపీ గవర్నమెంట్ ఎలా ఉంది? బీజేపీ గవర్నమెంట్ ఎలా? బీజేపీ వాళ్ళు ఎలా ఉన్నారు? బాగుందా బీజేపీ? కానీ వచ్చే అవకాశం ఉంది. అతను ఉన్నాడు కదా, మన ఎకరాకి 2000 వేసాడు మోడీ, ఇతనికి వేసాడు. సో మోడీకి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? పోనీ మోడీ అయినా ఎట్లా అంటున్నా, జనంతో జనం పబ్లిక్ ఎక్కడ తిరిగేది బరస్తలు. అవునా? మా జనాలతోనే ఉంది కదా ఎక్కడ తిప్పేది. అల్లు అర్జున్ గారి విషయం విన్నారా మీరు? అల్లు అర్జున్ గారిది కేసు పెట్టారు కదా, అది విన్నారా? అది కేసు అంటే ఇంకా అట్లే నడుస్తూనే ఉంటావు అవి. సరే, థ్యాంక్స్.